ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన బైబిల్ వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం చదువుతానండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. మనము నిరీక్షణ గలవారమే రక్షించబడితిమి. అది మన అంశం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు మనలను రక్షించి ఉంటున్నాడు. మన పాపం నుంచి, మన యొక్క అపరాధం నుంచి ఆయన క్షమించి తన రక్తం చేత కడిగి మనం రక్షించినాడు. తన పిల్లలుగా చేసుకున్నట్టున్నాడు, కుమారులు కుమార్తెలుగా చేసుకున్నట్టున్నాడు. ఈ విధంగా ఆయన రక్షించడం ద్వారా, లేక ఆయన మనం విశ్వసించడం ద్వారా మనం నూతనముగా జన్మించిన వారమై ఉంటున్నాం. దీని యొక్క అవసరం ఏంటి అనేటువంటి కార్యాన్ని చూసినట్లయితే, రక్షించబడిన వారి యొక్క నిరీక్షణ ఏంటి అనేటువంటి కార్యాన్ని మనం 4 అంశాలు చూస్తాం. మొట్టమొదటిగా ఇక్కడ ఏంటంటే, నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడతాం. కాబట్టి ఎందుకొరకు రక్షించబడినాము? మనకు ఒక నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు అంటున్నాడు అన్నమాట. అందుకొరకే పేతురు రాస్తాడు. పేతురు ఏమంటాడంటే, 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనములో, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. జీవంతో కూడిన నిరీక్షణ. కాబట్టి ఎటువంటి నిరీక్షణ? జీవంతో కూడిన. కాబట్టి నిరీక్షణ గలవారు మీరు రక్షింపబడినారు చెప్తుంటే, ఈ రక్షణ యొక్క నిరీక్షణ ఎటువంటిదంటే జీవం కలిగిన నిరీక్షణ అనేటువంటి మొదటి. రెండవది, అది మనకు అనగా అక్షయమైనది వాడబారదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు తన విశేషమైన కనికరము చొప్పున మరలా జన్మింపజేసిన. కాబట్టి అది ఎటువంటి నిరీక్షణ? అక్షయమైనట్టు నిరీక్షణ, నిర్మలమైన నిరీక్షణ. కాబట్టి ఇటువంటి గొప్ప నిరీక్షణ కొరకు నిన్ను నన్ను పిలిచినాడు దేవుడు. కాబట్టే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈజ్ గివింగ్, ఆయన మనకు ఆ యొక్క నిశ్చలమైనటువంటి ఆ యొక్క రక్షణను, ఆ యొక్క నిరీక్షణ మనకు అనుగ్రహించేదాని కొరకై ఆయన మనం ఏం చేస్తున్నాడు చూడండి. మనకు ఒక మరి నిత్యమైన నిరీక్షణ అనుగ్రహిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్తే ఏమంటాడంటే, తనకు సాక్ష్యాన్ని చెప్తూ అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథమును రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులను అనీతిమంతులకు పునరుత్థానము కలుగబోచున్నది మీరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుని నిరీక్షించి. కాబట్టి దేవుడు మరి ఏ విధముగా ధర్మశాస్త్ర ప్రవక్తల గ్రంథంలో రాయబడినట్లు నీతిమంతులకు అనీతిమంతులకు ఏం తీర్చనంటున్నాడు? తీర్పు తీర్చనంటున్నాడు. కాబట్టే ఈ యొక్క నిరీక్షణ గురించి నేను కూడా నిరీక్షణ కలిగి ఉంటున్నాను అంటాడు కదా. పునరుత్థానం పొందబోతున్నామని. సో పునరుత్థానం ఇస్ రిజరక్షన్ ఈజ్ దేర్ ఆఫ్టర్ ద డెత్. అందరూ కూడా దేవుని సింహాసనం నిలవలసిన వారు ఉంటున్నాం. కాబట్టే ఇక్కడ ఏం చెప్తుంటాడంటే, మరి ఈ విధముగా నేను దేవుని ఎదుట మనుషులు ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండనట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. కాబట్టి నిరీక్షణ ఎటువంటిదంటే, అది మరి వాడబారినట్టుగా నిరీక్షణగా ఉంటుంది అనమాట. అది నిత్యమైనట్టుగా నిరీక్షణగా ఉంటుంది. అందుకని కొలసీలకు రాసేటప్పుడు ఏమంటాడంటే, కొలసీలకు రాసేటప్పుడు అదే అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం 3వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. చూసారండి, పరలోకమందు మన కొరకు ఏముంచబడినది? నిరీక్షణ ఉందంట. ఏంటిది? క్రీస్తు యేసునందు మీ కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము వినప్పుడల్లా మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించున్నాము. ఎందుకంటే మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చి బోధ వలన ఆ నిరీక్షణ మీ గూర్చి మీరు ఇతరులకు ఇంతకు మునుపు విన్నారు. ఏంటిది? సువార్త ద్వారా మనకు ఆ నిరీక్షణ, పరలోకమందు మన కొరకై భద్రపరిచిన స్వాస్థ్యము గురించి నిరీక్షణ, అక్కడ శ్లాఘ్యత గురించి నిరీక్షణ, అక్కడ ఉంటే మన కొరకై ఉంచబడినట్టు దాచబడినట్టు గొప్ప మరి స్వాస్థ్యం ఉంటుంది అక్కడ. దాని కొరకైన నిరీక్షణ మనం ఈ లోకంలో మనం కలిగి ఉండాలి. రక్షించబడిన వాళ్ళందరం కూడా మన కొరకై దేవుడు కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయగోచరము కానీ అనేక సంగతులు ఆయన మన కొరకు ఉంచుతున్నాడు అనేది ఆ నిరీక్షణ మనం కలిగిన వారం. ఇట్స్ ఎ గ్రేట్ ట్రెషర్ కదా. అట్లాగే మరి తీతుకు రాస్తూ ఏమంటాడంటే, తీతు గ్రంథము, తీతు పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు ఏమంటున్నాడు? మనము భక్తిహీనతను, ఇకలో సంబంధమైన దురాశలను విసర్జించి
శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. కాబట్టి ఈ నిరీక్షణ ఎటువంటిదంట? జీవంతో కూడిన నిరీక్షణగా ఉంటుంది, నిత్యమైన నిరీక్షణగా ఉంటుంది, శుభప్రదమైన నిరీక్షణగా ఉంటుంది. కారణం ఏంటంటే మరి ఈ శుభప్రదమైన నిమిత్తము మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంటున్నాము. కాబట్టి మనము రక్షించబడిన మనము మన యొక్క నిరీక్షణ ఏమిటి? మన కొరకు తిరిగి ప్రభు రానంటున్నాడు. ఆయన తిరిగి రానంటున్నాడు, నేను ఆయనతో కూడా వెళ్తాను అనేట ఒక నిరీక్షణ మనకు అనుగ్రహించినాడు. అది శుభప్రదమైన నిరీక్షణ అంటాడు. మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్ని మనకు బోధించున్నది. కాబట్టి ఈ విధంగా ఆయన కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎట్లా ఉండాలంట? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ జీవించవలసిగా ఉంటున్నాము అనేటువంటి మనకు హెచ్చరికగా కూడా ఉంటున్నది అన్నమాట. అందుకొరకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచుండగా మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందాం. కాబట్టి ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాము. యేసుప్రభువు చెప్పినాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములు కలవరపరనీయకుడి విరవనీయకుడి, నేను వెలుచుంటున్నాను, తండ్రి వద్దకు వెళ్ళి అక్కడ మీ కొరకై అనేక నివాసములు నేను కట్టనించుంటున్నాను, అవి అన్నీ కూడా కట్టిన తర్వాత మీ కొరకు నేను తిరిగి వస్తాను, మిమ్మల్ని నా యుద్ధ ఉంచుకునే దాని కొరకే అంటాడు. కాబట్టి ఇది విశ్రాంతి అనమాట. ఈ విశ్రాంతి కొరకైనా నిరీక్షణ దేవుడు ఇచ్చాడు మనకు. కాబట్టి ఏం చేయాలంటున్నాడట? చూసినట్టయితే ఈ నిరీక్షణ కలిగిన మనము కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లు మనలో ఎవడనూ పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించడం జాగ్రత్త. ఇక్కడ మరి పాత నిబంధనలో ఇశ్రాయేల్ యొక్క ప్రయాణంలో ఏ విధంగా అవిధేయత ద్వారా వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయినారో అట్లా లేకుండా మీరేం చేయాలా? మీరు జాగ్రత్తగా ఉండు అంటాడు. కాబట్టి మనము జాగ్రత్త కలిగిన వారమై, ఈ నిరీక్షణ కలిగిన వారమై దాని కొరకు ఎదురు చూసే వాళ్ళంగా మనం ఉండాలంటున్నాడు అనమాట. అందుకొరకే ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, ఈ నిరీక్షణ ఎటువంటిది? ఇది హెవెన్లీ జాయ్ కదా. మరి ప్రకటన 21వ అధ్యాయంలో, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను. కాబట్టి నూతనమైనటువంటి కార్యాన్ని మనం మరి పొందనేట్టున్నాము. అక్కడ ఏముంటుందంట? ఇదిగో దేవుని నివాసం మనుష్యుల మధ్యలో ఉంటున్నది, ఆయన వారితో కూడా కాపురం ఉండును. కాబట్టి దేవుడు మనతో కూడా ఉండేటువంటి ఒక పరలోకములో మనం నివసించనేట్టున్నాము. దేవుడు తానే వారికి దేవుడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖము ఏడుపు ఇక ఉండదు కదా. ఈ లోకంలో మనకు మరణము, దుఃఖము, బాధ, వ్యసనము, వ్యాధులు ఇవన్నీ ఇంకేం ఉండవు అక్కడ పోతే. ఆయనతో కూడా సదాకాలం ఆయనతో కూడా మనం ఉంటాం అనేట ఒక నిరీక్షణ. ఎంత గొప్ప నిరీక్షణ అండి! ఎవరికిది? ఆయనందు రక్షించబడిన వారికి మాత్రమే. కాబట్టి సోదరి నీవు ఆయన ముందు రక్షించబడిన వారుగా ఉంటున్నావా? పాప క్షమాపణ ముందు యేసుక్రీస్తులో నీ సొంత రక్షణ అంగీకరించుంటున్నావా? అట్లయితే ఈ నిరీక్షణ నీకు కలిగి ఉంటుంది. కాబట్టి యొక్క నిత్యమైన నిరీక్షణ కలిగిన వారుగా, జీవంతో కూడా నిరీక్షణ కలిగిన వారుగా మరి చూసినట్లయితే మరి ఆయన కొరకు మనం కాచుకుని ఉండవలసిన వారు ఉంటున్నాం. ఆ విధంగా కాచుకున్నట్లకు ప్రభువుకు సహాయం చేయనుగా.